నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో వ్యాపార దుకాణాలను బంద్ చేయించారు। ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ మెదక్లో ఆవులను అక్రమంగా తరలిస్తుండగా హిందూ సంఘాల నాయకులు అడ్డుకోవడంతో వారిపై దాడిని ఖండిస్తూ నిజాంపేట మండల కేంద్రంలో బంద్కు పిలుపునిచ్చామన్నారు। అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడని అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు। ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు। నిజాంపేటలో బంద్కు ప్రతి ఒక్క వ్యాపారవేత్త సహకరించడం వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరేష్ మహంకాళి, సిద్ధారాం రెడ్డి, జాల పోచయ్య, స్వామి, పంజాబాబు, ప్రవీణ్, సంతోష్ గౌడ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు। రోజు సాయంత్రం కొందరు ఆవులని సరఫరా చేస్తుంటే కొన్ని హిందూ సంఘాలు అడ్డుకోవడం వల్ల వారిపై దాడి చేయడాన్ని ఖండిస్తూ మన జిల్లా అధ్యక్షులు అలాగే వివిధ సంఘాల వారు దాన్ని అడ్డుకుంటుంటే దానికి మన పోలీసులు మెదక్ జిల్లా యంత్రాంగం దాన్ని ఏం పట్టించుకోకుండా మెదక్ జిల్లా అధ్యక్షులు అరెస్ట్ చేయడం చాలా విడ్డూరంగా ఉంది। ఇకపైన ప్రభుత్వం కళ్ళు తెరిచి హైకోర్టు ఇచ్చిన దాని ప్రకారం ఈరోజు గోవా వద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మరియు వివిధ హిందూ సంఘాలు బజరంగ్ దళ్ వివిధ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి। కావున ఈరోజు నిజాంపేటలో బంద్ నిర్వహించడం జరుగుతుంది। అలాగే ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు। వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నారు। భారత్ మాతాకి ఖండితం 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 ఖండితం